जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. జూలై 29 అనగానే తెలంగాణ తేజం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే అది వారి జన్మదినం. విశేషమైన అంశం ఏమిటంటే తన ప్రతి పుట్టినరోజుని తన రచన గ్రంథం వెలువరించేలాగా చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన 85 సంవత్సరాలు జీవించారు. 85 గ్రంథాలు ఆయన వెలువడ్డాయి. అది బహుశా ఏ కవి కూడా చేసినటువంటి కార్యం కాకపోవచ్చు. అటువంటి మహనీయులైనటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో ప్రత్యక్ష పరిచయం, వారి యొక్క శిష్యరికం లభించడం కూడా నాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. సింగిరెడ్డి నారాయణ రెడ్డి, నిజానికి ఎస్ నారాయణ రెడ్డి అని రాయాలి, కానీ స్కూల్లో రాసేటప్పుడు సి అని రాశారట. అందుకని సి నారాయణ రెడ్డిగా ఆయన ప్రసిద్ధులై సినారే అనే 3 పొడి అక్షరాలతోనే చాలా ప్రసిద్ధులయ్యారు. ముఖ్యంగా జ్ఞానపీఠ అవార్డు గ్రహించినటువంటి తెలుగు కవుల్లో వారు అద్వితీయులు. విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆ తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆ తర్వాత డాక్టర్ రావురి భరద్వాజ్ గారు తెలుగుల జ్ఞానపీఠం అందుకున్నటువంటి పుణ్యపీఠులు. నారాయణ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల హనుమాజీపేట ప్రస్తుతం దాంట్లో జన్మించినటువంటి వారు. 1931 జూలై 29న ఆయన జన్మం. విశేషం ఏమిటంటే ఆయన ప్రాథమిక విద్య అంతా కూడా మొదట్లో స్కూల్కి వెళ్లకుండానే జరిగింది. అయితే శేషాద్రి రమణ కవుల్లోని ప్రముఖ కవుల చేత, విశ్వనాథ సత్యనారాయణ గారి చేత వారి శిష్యులు అనిపించుకున్నటువంటి భాగ్యం నారాయణ రెడ్డి గారికి దక్కింది. ప్రాథమిక విద్య తర్వాత ఆయన 1954లో హైదరాబాద్ వచ్చి అప్పట్లో ఉర్దూ మీడియంలోనే ఆయన చదువుకుని 1955లో ఆయన 54లోనే ఎంఏ పాస్ అయ్యి 1955లోనే లెక్చరర్గా వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరడం జరిగింది. నారాయణ రెడ్డి గారిలోని విశేషం మరొకటి ఏమిటంటే వారు చేసినటువంటి పిహెచ్డి అంటే సిద్ధాంత గ్రంథం ఏదైతే ఉందో ఆధునికాంధ్ర సాహిత్యము, సంప్రదాయములు, ప్రయోగములు, ఇప్పటికీ బహుశా అనుకోవడం వేలాది మంది విద్యార్థులకి ఒక ఉపయుక్త గ్రంథంగా, ఈనాడు పఠనీయమైనటువంటి ఒక సిద్ధాంత గ్రంథంగా నిలిచినటువంటి తెలుగు గ్రంథం. నారాయణ రెడ్డి గారు బాల్యం అంతా కూడా ఎలా గడిచినా హైదరాబాద్ వచ్చిన తర్వాత వారికి ఈ యొక్క సాహిత్య సుగంధం, ఈ సాహిత్య పరిమళాలు మరింత అద్భుతంగా పరిమళించాయి. వారు మొట్టమొదట అటు రాయప్రోలు, ఇటు కృష్ణశాస్త్రి వంటి వారు భావకవిత్వం రాస్తున్నటువంటి రోజుల్లోనే ఒక గేయ కవితా పద్ధతి, ముఖ్యంగా గురజాడ వారి వారసులుగా ఆ మాత్రా ఛందస్సుని అందుకుని గేయ కవిత్వాన్ని అద్భుతంగా పైకి తీసుకొచ్చినటువంటి కవి ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన యొక్క గేయ కావ్యాలు, ఎందుకంటే ఆయన వచన కవిగా ఎంత ప్రసిద్ధిలో జ్ఞానపీఠ అవార్డు అంత పొందినా కూడా ఆయన గేయం మీద ఆయన వేసినటువంటి ముద్ర సాటిలేనటువంటిది. ఎందుకంటే ఆయన లలిత గీత రచయితగా ఆకాశవాణిలో తొలుతులో రాసినటువంటి పాటలు తర్వాత వాటిని సినిమా పాటలు కాకుండా కొన్ని మలచడం కూడా జరిగింది. అలాగే నవ్వని పువ్వు,
జలపాతం వంటి తొలి కావ్యాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఋతుచక్రం తన జీవిత గతులనే ఒక కావ్యంగా మలిచి ఆయన ఋతుచక్రాన్ని 1964లో ప్రచురించడం జరిగింది. ఆ ఋతుచక్రం యొక్క ప్రభావం అప్పట్లో నేను ఒక 10వ తరగతి విద్యార్థిగా మా నాన్నగారు నాకు దాన్ని కానుకగా ఇచ్చారు. ఆ ఋతుచక్రం కావ్యాన్ని పఠించడం అనేటువంటిది ఒక మర్చిపోలేనటువంటి విషయం. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి రచన అది. చిగురు చిగురున రాగ శిఖరములు లిఖించి, ఆకునాకున మరకతకృతి పలికించి, పువ్వు పువ్వున మధువు పుకిలింతల నరించి, వచ్చే కుసుమాస్త్ర భాస్వంతము వసంతము. నేను కళాశాల చదివే రోజుల్లో యువమిత్ర అని ఒక సచిత్ర లిఖిత మాసపత్రిక నిర్వహించేవాడిని నేను సంపాదకుడిగా. ఆ పత్రిక ఒకటే ప్రతి లిఖిత పత్రిక. అది శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర పాఠశాలలోను, చికటపల్లి గాంధీ స్మారక గ్రంథాలయంలోను, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల లైబ్రరీలోను ఒక 10 రోజులు రొటేట్ చేసేవాళ్ళం అన్నమాట. అలాగా ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీలో పెట్టినప్పుడు ఆయన ఇంకా అప్పుడు ప్రొఫెసర్ కాలేదనుకుంటాను, అప్పుడే కొత్తగా అయ్యారు 74 ప్రాంతంలో యాక్చువల్గాను. ఆ సమయంలో ఆయన ఆ యువమిత్ర లిఖిత పత్రికలో చివర పాఠకుల అభిప్రాయాల కోసం చిన్న పుస్తకం పెట్టేవాళ్ళం. అందులో 18/1/1974 ఆయన రాసినటువంటి అభిప్రాయం ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఏంటంటే, నేటి ముద్రిత పత్రికలు ముఖం చూసుకోదగ్గ అర్థం ఈ లిఖిత పత్రిక. ఇందులో ఉన్నవన్నీ చిత్రశబ్దాలు, శబ్ద చిత్రాలు. ఓనాకాలు నా ప్రాణం తీసేసింది. సో ఒక సజీవ రచన అంటే అందులో ఒక రచన గురించి పేర్కొంటూ, అలాగే సేముషి ప్లస్ కృషి = సుధామ అని అందులో రాశారు. అంతకంటే గొప్ప సర్టిఫికెట్ ఇంకోటి ఉందని నేను అనుకో నారాయణ రెడ్డి గారిది. అలాగే మేము యువభారతి పక్షాన వీచికలు కవితా సంకలనం వెలువరించినప్పుడు దానిని వారే ఆవిష్కరించారు. వీచికలు 9 యువభారతి సభ్యుల కవితా సంకలనం. దానికి ముఖచిత్రం కూడా నేను సంతరించాను. అప్పుడు ఆయన సభలో ప్రసంగిస్తూ కూడా ఆయన సుధామ కవితలో బొమ్మ గీస్తాడు, బొమ్మలో కవిత రాస్తాడు అని ప్రశంసించడం కూడా నేను మర్చిపోలేనటువంటి విషయం. అలాగే 1990లో నేను అగ్నిసుధ నా మొట్టమొదటి కవితా సంకలనం వెలువరించినప్పుడు దానికి కలహంసి అవార్డు ప్రదానం చేసినప్పుడు ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకోవడం నాకు అది కూడా జీవితంలో ఒక మరుపురానటువంటి విషయం. అగ్నిసుధ కావ్యాన్ని వారే ఆ రోజు ఆ అవార్డుని నాకు వారు బహుకరించడం. అలాగే అనేక జాతీయ కవి సమ్మేళనాలు 1983లో నేను జాతీయ కవి సమ్మేళనానికి వెళ్ళినప్పుడు కూడా వచ్చిన తర్వాత ఆయన నన్ను అభినందించడం. అలాగే చందమామ కవి సమ్మేళనంలో పాల్గొనడం 1969లో. చందమామ మీద మనిషి అడుగుపెట్టినటువంటి సంవత్సరం 1969. అలాగే అనేక కవి సమ్మేళనాల్లో వాటిలో పాల్గొనేటువంటి అవకాశం ఉండేది. అలాగే సారస్వత పరిషత్ పక్షాన చేసినటువంటి అనేక సమావేశాల్లో కూడా రేడియో రచనకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రసంగాన్ని కూడా ఆయన ఆహ్వానించి ఎంతో ఆప్యాయంగా ఒక విద్యార్థిగానే కాదు ఒక సాహితీవేత్తగా కూడా ఒక కవిగా కూడా నన్ను సమాదరించి అభిమానించడం కూడా, వారి అభిమానాన్ని అందుకోవడం కూడా ఒక మరుపురానటువంటి విషయం. అది దానికి కూడా నాకు ఎప్పుడు కూడా ఒక ఆనందదాయకమైనటువంటి సంగతిగానే చిరస్మరణీయం. వసంతకాలం నుంచి మొదలెట్టి 6 ఋతువుల్ని కూడా ఆయన అందులో అద్భుతమైన గేయ కావ్యంగా మలిచారు. ఆ కావ్యంగా మలచడంలో తన జీవన సరళిని దాంతో అనుసంధానం చేశారు. కాబట్టి ఈ కావ్యంలో ప్రతివారు కూడా తనని తాను అందులో చూసుకోవచ్చు అనేటువంటి భావనతో ఆయన ఒక విశ్వజనీయమైనటువంటి కావ్యంగా దాని ఋతుచక్రాన్ని మలిచారు. అదే ఋతుచక్రం కావ్యాన్ని వారి గళంలోనే తర్వాత నేను ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వహణగా పనిచేస్తున్న రోజుల్లో రికార్డ్ చేయడం, అది ఒక సీడీగా రూపొందడం, ఒక శాశ్వతత్వం కలిగించడం కూడా నాకు ఒక మరుపురానటువంటి విషయం. తర్వాత మంటలు మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అది వచన కవితా గ్రంథాల్లో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. అది కూడాను ఆయన ముఖ్యంగా ఆ రోజుల్లో మధ్యతరగతి జీవన ప్రతిబింబంగా రాసినటువంటి ఒక వచన కవితలు, ముఖ్యంగా మధ్యతరగతి మందహాసం 1968 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి వ్యవహారం. అది మధ్యతరగతి జీవన ప్రతిబింబంగా వచన కవిత్వాన్ని ఆయన చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఒక గేయ కవిత్వం నుంచి ఒక పరిణామ దశగా వచన కవిత్వంలోకి వచ్చిన తర్వాత ఆ మంటలు మానవుడు కావ్యానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అప్పట్లో నాకు బాగా గుర్తు, డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు తమ సంస్థ తరఫున దాని మీద ఒక సెమినార్ నిర్వహించారు. ఆ సందర్భంలోనే మంటలు మానవుడి కావ్యంలోని ఇమేజరీ అంటే భావచిత్రవాదం గురించి నేను ఒక వ్యాసాన్ని సమర్పించడం, తర్వాత కాలంలో నా ఎంఫిల్ పరిశోధనకి ఆ భావచిత్రవాదమే మూలకండం కావడం, దానికి నారాయణ రెడ్డి గారి కావ్యమే మంటలు మానవుడే
భృతిక కావడం అనేటువంటిదా నేను మర్చిపోలేనటువంటి విషయం. నారాయణ రెడ్డి గారు అద్భుతమైనటువంటి కవి అసలు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప వక్తో, ఎంత గొప్ప ప్రాసంగికుడో, ఎంత గొప్ప కవో, ఎంత గొప్ప గజల్ గాయకుడో ఆయన అందరికీ కూడా తెలిసినటువంటి విషయాలు అది. ఎందుకంటే ఒక బహుముఖీనమైనటువంటి ఆ ప్రతిభ సాట్లైనటువంటిది. ఎందుకంటే ఆయన పాఠం చెప్పడం కూడా మాకు నేరుగా తెలుసు. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ విద్యార్థులుగా, ఎంఫిల్ విద్యార్థులుగా నేరుగా ఆయన పాఠాలు విన్నటువంటి విషయంలో నాకు బాగా గుర్తుంది. మేము మొదటి బెంచ్లోనే కూర్చునే వాళ్ళం. మిత్రుడు సహృదయ, గిరిజా మనోహర్ బాబు, నేను మేమంతా మొదటి బెంచ్లో కూర్చున్నప్పుడు మా వైపు చూస్తూ ఆయన పాఠం చెప్పడం, విజయ విలాసం ఒక కావ్యం చెప్తుండేవారు ఆయన. నాకు బాగా గుర్తున్నటువంటి విషయం, వేచి చూచి తలయూచి ఉలూచి రసోచితంబగనంటే సరదాగా 6 చీలతో ఆర్చి కట్టాడు చూసారా అని చెప్పి అసలు ఆయన మాట్లాడేటువంటి ప్రసంగం కూడా చాలా ఆకర్షణీయంగా ఉండేది. అందరికీ విషయం తెలిసిన విషయం. నారాయణ రెడ్డి గారి ప్రసంగం అంటే అసలు జంట నగరాల్లో సాహితీ వేదికల మీద నారాయణ రెడ్డి గారు లేకుండా ఒక కాలం అనేది లేదు, అసలు ఒక తరం అనేది లేదు అసలు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన పాఠాలు చెప్పేటప్పుడు కూడా ఇతర తరగతులు అనేటువంటి వాళ్ళు, అంటే ఎంఏ తెలుగు తరగతులు కానిటువంటి వాళ్ళు కూడా వచ్చి వెనక బెంచ్లో కూర్చుని ఆయన పాఠం వినాలని చెప్పి కోరుకునేవారు. ఎందుకంటే ఆయన ప్రసంగించేటువంటి తీరు అంత సమ్మోహనకరంగా ఉండేది. ఆయన విశ్లేషించేటువంటి తీరు కానీ, ఆ ప్రసంగం చేసేటువంటి తీరు కానీ, అప్పట్లో ఆయన ప్రస్తావించేటువంటి అనుప్రాసలు, ప్రాసలతో మాట్లాడేటువంటి పద్ధతి కానీ ఎందరికో ఆకర్షణీయంగా ఉండేది. ఏదో సాలూరు రాజేశ్వరరావు, రసాలూరు రాజేశ్వరరావు అని అలాగ సజ్జస్ఫూర్తితో ఆయన మాట్లాడేటువంటి ప్రసంగ ధోరణి చాలా అద్భుతమైనటువంటి వ్యవహారం అన్నమాట. అనేక సభల్లో, కవి సమ్మేళనంలో ఆయనతో పాల్గొనేటువంటి అవకాశం కలగడం, ఆయన వేదికల మీద ఆయనతో పాటు పంచుకునేటువంటి అవకాశం కలగడం కూడా మర్చిపోలేనటువంటి విషయాలు. ముఖ్యంగా నారాయణ రెడ్డి గారిలోని గొప్ప విషయం ఏంటంటే ఆయన అందరివాడు, ఆయన అందరి బంధువు. ఎందుకంటే ఆయన కాదనుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆకాశవాణిలో ముఖ్యంగా ఆయన అనేక లలిత గీతాలు రాశారు, రామప్ప వంటి అనేకమైనటువంటి సంగీత రూపకాలు రచించారు. నేను కార్యక్రమంగా పనిచేస్తున్న రోజుల్లో కూడా జాతీయ కవి సమ్మేళనం కవితల యొక్క అనువాదాలు ప్రతి ఏడాది కూడా ఆయన ఒక జాతీయ కవి సమ్మేళనంలో ఒక కవితని అనువాదం చేసేటువంటి వారు. ముఖ్యంగా ఆయనకి చాలా గజల్స్ అంటే చాలా ఇష్టం. ఒక ఉర్దూనో లేకపోతే కాశ్మీరియో పోయం సాధారణంగా తీసుకుని ఆయనకి అనువాదం చాలా ఇష్టంగా ఉండేది. అది కూడా జాతీయ కవితల యొక్క గ్రంథం కూడా వెలువడింది. మొత్తం సమగ్ర సాహిత్యం, సినారే వారి సమగ్ర సాహిత్యంలో అనువాద కవితల యొక్క ఇది కూడా ఉంది. దాదాపు ఒక 10 ఏళ్ళు ఒక జాతీయ కవి సమ్మేళనం తెలుగు అనువాద దాన్ని చూసేటువంటి అవకాశం కలిగినప్పుడు నారాయణ రెడ్డి గారిని స్వయంగా కలుసుకుని వారితో ప్రసంగించే అవకాశం కలిగింది. అలాగే మా యువభారతి సాహిత్య సంస్థ తరఫున కూడా వారితో అలాగా అనేక కార్యక్రమాలు రూపొందించినప్పుడు లయాత్మకత గురించి, ముఖ్యంగా తెలుగు కవిత లయాత్మకత గురించి చేసినటువంటి అద్భుతమైన ప్రసంగం, అది కూడా ఒక పుస్తకంగా వెలువడింది. అదేవిధంగా యువభారతి ప్రచుండగానే అప్పట్లో పగలే వెన్నెల ఆయన సినిమా పాటల సంకలనం. సరే, నారాయణ రెడ్డి గారు అనగానే మామూలు అక్షరాస్యులందరికీ ఆయన కవి విషయాలను తెలుసు, కానీ సామాన్య జనులకు కూడా చొచ్చిపోయిన విషయం ఏంటంటే సినిమా పాటలు. సినిమా రంగాన్ని కూడా ఆయన చాలా అద్భుతంగా వేయలేరు. దాశరథి, నారాయణ రెడ్డి తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి ఒక కవిద్వయం. ఆయన అద్భుతమైన సినిమా రంగాన్ని కవులుగా పరిపోషించినటువంటి అద్భుతమైనటువంటి కవిత్వం రాసినటువంటి ఆయన సినిమా కవిత్వం గురించి చెప్పాలంటే అది ఒక ప్రత్యేకమైన ప్రసంగం అవుతుంది. ముఖ్యంగా ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర నవలని దాన్ని సినిమా తీసినప్పుడు దానికి సంభాషణ కూడా రచించారు. ఆ ఏకవీర సినిమాకి ఆయన పాటలు రాశారు. అనేకమైనటువంటి సినిమా పాటలు, అది ఉదాహరించాలంటే వేల కొద్ది పాటలు ఉన్నాయి ఆయన అద్భుతమైన. అలాగా ఆడవే జలకమ్ములాడవే అలాంటి పాటలు మనం చెప్తే అసలు చరణ కింకిణులు గల్లు గల్లు అంటే ఒక సమాస పద భూయిష్టమైనటువంటి రచన చేసేటువంటి సామర్థ్యం ఉంది. అదే సమయంలో సామాన్యుడు హృదయంలోకి చొచ్చిపోయేటువంటి చిన్న చిరు పదాలతో చేసేటువంటి సామర్థ్యం ఆయనకుంది. ముఖ్యంగా తెలంగాణ మాండలికాన్ని కూడా ఆయన కవిత్వంలో చొప్పించి ఆయన అద్భుతమైనటువంటి రచనలు చేసినటువంటి, అందులో పాటలో ఏముంది, నా మాటలో ఏముంది చెప్పి ఆయన 2 గ్రంథాలు రాశారు. సినిమా పాటల వెనకాల ఆయనకి ఎట్లాంటి ప్రభావాలు పడ్డాయి, అందులో జానపదాల యొక్క ప్రభావం ఎట్లా పడింది, ముఖ్యంగా తెలంగాణ పండుగలు, పర్వాలు, ఆచార వ్యవహారాలు ఎట్లాగా తనని ప్రభావితం చేసే పాటకి సినిమా పాటలు ఎట్లా రాశారనేటువంటి విషయాలు కూడా ఆయన 2 గ్రంథాలుగా రాశారు. వాటిని సమీక్షించేటువంటి అవకాశం నాకు కూడా కలిగింది. ఆయన ముఖ్యంగా మొదట్లో అశోక్ నగర్లో ఉండేవారు, త్రివేణి అని చెప్పి. ఎందుకంటే ఆయన 4 అమ్మాయిలే, గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి. ఆ త్రివేణి ఉండేవారు. తర్వాత జూబ్లీ హిల్స్ కానీ తర్వాత మారారు. తర్వాత ఎటొచ్చి వారితో చాలా సన్నిహితమైన సంబంధం. అందరితో కూడా ఆయన చిరునవ్వుతో ఆయన పలకరించేటువంటి తీరు కానీ, ఆయన సౌహృదయత కానీ అవి చాలా మర్చిపోలేని విషయాలు. ఎందుకంటే కవినటువంటి వాడికి ఉండాల్సిన గొప్ప లక్షణం అది. అసలు ఎలాంటి ఒక సాహిత్య సభను నిర్వహించేటువంటి పద్ధతి అనేటువంటిది ఆయన నిరూపించారు. ఆయన ఎట్లా నిర్వహించాలనేటువంటి ఒక విధానాన్ని కూడా, ఆయన సంవిధానాన్ని కూడా ఆయన రూపొందించారు.
ఆయన రచన ప్రతిదీ కూడా పాఠకుల హృదయాల్లోకి చొచ్చుకుపోయేటువంటి రచనలే. ఆయన ప్రతి ఏడాది తన జన్మదినానికి ఒక కవితా సంకలనాన్ని వెలువరిస్తూ వచ్చారు. ఆ ప్రతి కవితా సంకలనం కూడా తన అద్భుతమైన కవి, అంటే ఒక నిరంతర కవిగా ప్రయాణించడం. అలాగే ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చినటువంటి 1980లో వచ్చినటువంటి జ్ఞానపీఠ అవార్డు కావ్యం విశ్వంభర. ఆ విశ్వంభర కావ్యం అయితే ఆ విశ్వంభర కావ్యం మీద అనేకటువంటి ఎంఫిల్లు పిహెచ్లు అనేకం జరిగాయి. ఇప్పటికీ కూడా ఆ విశ్వంభర అనగానే అందుకని ఆయనకి విశ్వంభర కావ్యం అనే పేరు వచ్చింది. ఆ విశ్వంభర కావ్యం వల్ల జ్ఞానపీఠం తెచ్చినటువంటి ఆ విశ్వంభర కావ్యం వల్ల విశ్వంభర కవి అని చెప్పి ఆయన మనం ప్రత్యేకంగా అనుకుంటాం. అలాగే గజల్స్, అంటే ఉర్దూ ప్రక్రియ అయినటువంటి గజల్ని తెలుగులోకి తీసుకొచ్చి అద్భుతమైన తెలుగు గజల్స్ ఆయన రాశారు. రాయడమే కాదు, స్వయంగా ఆయన తెలుగు గజల్స్ పాడారు. ఆయన ఒక కచేరీ, ఒక మొత్తం రికార్డే ఉంది. ఆయన నారాయణ రెడ్డి గారి గజల్స్ అంతా కూడా ఒక రికార్డుగా వచ్చింది. అంటే ఇంత వైవిధ్యం చూపించినటువంటి కవి మనం చూడం అసలు. అందులో తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన అనేక తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వాటిలో చేశారు. ఆయన చేసినటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యులుగా కూడా, ఒక పార్లమెంటేరియన్గా కూడా ఉన్నారు. ఆ పార్లమెంట్లో ఆయన స్వయంగా ఆయన చెప్పున్నారు, ఐ వాజ్ బోర్న్ ఎస్ అ పోయెట్ ఇన్ ఆల్ ఇండియా రేడియో అని చెప్పుకున్నారు. అంటే ఆకాశవాణి ఆయన ఎప్పుడు ఆయన కృతజ్ఞతతో ఉండేవారు. ఎందుకంటే ఆకాశవాణి ద్వారా ఆయన లలిత గీతాలు, రామప్ప వంటి కావ్య సంగీత రూపకాలు అనేక ఆయన అందులో ప్రసారం చేశారు. అలాగే అప్పట్లోనే కర్పూర వసంతరాయలు అద్భుతమైనటువంటి గేయ కావ్యం అది కూడా, అవన్నీ కూడా ఆకాశవాణి ద్వారా వచ్చే పాటలు. అలాగే ఈ నెల నిరాలలో ఏ కన్నులు దాగినో అమరశిల్పి జక్కంలో పాట ఉంది కదా, అది ముందు లలిత గీతంగా ఆకాశవాణిలో ప్రసారమైనటువంటి పాట. అలాగా ఆయన పూర్తిగా అంటే జనజీవనంలో మమేకమైనటువంటి కవి ఎవరంటే ఆయన. ఎందుకంటే అన్ని వర్గాల వారు అందరూ కూడా ఆయన్ని ప్రేమించేటువంటి వ్యవహారం. అలాగే ఒక సామాజికమైనటువంటిది. ముఖ్యంగా ఆయన ఏంటంటే ఒక మానవతావాది. ఎన్ని ఉద్యమాలు రానండి, ఎంత ఇదైనా రండి కూడా ఒక మానవతావాదిగా ఆయన కావ్యం అంతా కూడా ఒక సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకునే సామాన్యవాడికి మొగుటంగా చేసి సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని వాటిని కూడా పోరదోరాలనేటువంటి కాంక్షతోనే ఆయన రచనలన్నీ కూడా సాగినటువంటి వ్యవహారం. ఆ మానవత్వమే ఆయన ప్రధాన అంశంగా కేంద్రీకరించినటువంటి చేసినటువంటి కావ్యాలు. అటు నవ్వాని పువ్వు, కర్పూర వసంతరాయలు, రామప్ప, ఋతుచక్రం, మధ్యతరగతి మందహాసం, ఇలాగ ఇవన్నీ చాలా పాపులర్గా నిలిచిపోయేటువంటి గ్రంథాలుగా వాటిని మనం చెప్పుకుంటాం. అలాగే విశ్వంభర కావ్యం అయితే మనం చెప్పనక్కర్లేదు. అలాగే ఆయన ఎంత అంటే ఆయన సోవియట్ రష్యా పర్యటన చేసి వచ్చిన తర్వాత సోవియట్ రష్యాలో 10 రోజులు ఆయన వచనం కూడా అంత అద్భుతంగా రాశారు. ఎందుకంటే దానికి ప్రధాన నిదర్శనం ఏంటంటే ఆయన పిహెచ్డీ గ్రంథమే. ఎందుకంటే అంత పఠనీయమైనటువంటి సిద్ధాంత గ్రంథం ఇప్పటికే మరొకటి లేదు తెలుగులో అని చెప్పాలి. మరి ఇప్పటికే అంత గొప్ప వచనాన్ని ఆయన సృష్టించారు ఆయన అట్లా. అలాగే మా ఊరి ముచ్చట్లు అని చెప్పి రాసినటువంటి వ్యవహారం కానీ, పాటలో ఏముంది నా మాటలో ఏముంది అని రాసినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా ఆయన అద్భుతమైన వచనం కూడా నారాయణ రెడ్డి వ్యాస రచన కూడా ఆయన చేసినటువంటి వ్యవహారం ఉంది. అలాగే ఆ మునిమనవరాలు వరేణ్య యొక్క ఇంగ్లీష్లో రాసినటువంటి కవిత్వాన్ని కూడా లేతకన్నా అని చెప్పి ఆయన తెలుగులో అనువాదం చేశారు ఆయన. అంటే ఒక తరాన్ని నుంచి ఒక తరాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఒక దృష్టికోణం, ఒక మానవతా ధోరణి, అలాగే ఒక కవిత్వాన్ని ప్రదుగురిలోకి ప్రసరింపచేయనటువంటి కాంక్ష ఆయనలో ఉండేది. ప్రతిరోజు అంటే ఆయన ఉన్నంతకాలం సాహిత్య సభ అనేటువంటిది నారాయణ రెడ్డి గారు లేకుండా లేదు అనేటువంటి, ముఖ్యంగా జంట నగరాల్లో నారాయణ రెడ్డి గారు లేని సాహిత్య సభను ఊహించలేం. అలాగే అనేక మంది కవుల యొక్క గ్రంథాలు కానీ, రచయితల యొక్క గ్రంథాలు కానీ ఆయన కరకమలాల మీదుగా ఆవిష్కరింపబడినటువంటి కాంక్ష ప్రతి వారికి ఉండేది. కాబట్టి ఒక్కొక్కసారి సాయంత్రం 2 సభలు ఆయన అటెండ్ చేసేటువంటి సందర్భాలు కూడా ఉండేవి. ముఖ్య అతిథిగాను, అధ్యక్షులుగాను ఆయన రాకుండా ఏ సభ కూడా జరగలేదు. అలాగే ఆయనతో పాటు అనేక వేదికలు పంచుకునేటువంటి అవకాశం మాకు కలిగింది. అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్తు దేవులపల్లి రామాంజరావు గారి తర్వాత ఆయన అధ్యక్షతలో మరింత వికాసవంతం జరిగింది. తెలంగాణ సారస్వత పరిషత్తుగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ సంస్థకి ఆయన వెన్నుదనుగా నడిచి చాలా అద్భుతంగా చేశారు. అలాగే యువభారతి సాహిత్య సంస్థకు మేనమామని చెప్పుకుంటారు ఆయన, అంత ఇదిగా ఆయన చేశారు. ప్రతి సంస్థ ఆయనతో సంబంధం లేనటువంటి సాహిత్య సంస్థ అనేది లేదని చెప్పాలి. జంట నగరాలను కదా ఎంతో ఎక్కడా కూడాను. కాబట్టి అంత విస్తృతమైనటువంటి జ్ఞానంతో, పరిజ్ఞానంతో ఆయన ఏంటంటే ఒక పక్కన విద్యాబోధన, అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పడం, విద్యార్థులను అనేక మందిని తయారు చేయడం, ఒక పక్క సాహిత్య సభల్లో సాహిత్య అభిరుచిని వాటిని పెంచుకుంటూ వెళ్ళడం, మరో పక్క తన గ్రంథరచన, మరో పక్క అటు ఒక పార్లమెంటేరియన్గా, ఒక రాజకీయవేత్తగా కూడా అందులో వాటిని వికసింపచేయడం. అలాగే ఆయన బహుముఖ్యంగా అంటే పరిపాలనా దక్షత కూడా,
ఎందుకంటే తెలుగు విశ్వవిద్యాలయం లాంటిది, తర్వాత ఓపెన్ యూనివర్సిటీ లాంటి దాని వాటికి ఒక వైస్ ఛాన్సలర్గా ఆయన అందులో ప్రవేశపెట్టినటువంటి మార్పులు కానీ, గుణాత్మకమైనటువంటి సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల కలిగించినటువంటి ఒక అభినవేశంగా అందరికీ కలగాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కృషి కానీ అద్భుతమైనటువంటి కృషి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్న కాలంలో ఏర్పడినటువంటి తెలుగు విశ్వవిద్యాలయానికి నారాయణ రెడ్డి గారు, ఎందుకంటే నారాయణ రెడ్డి గారికి ఎన్టీ రామారావు గారికి ఉన్న సంబంధం అటువంటిది. ఎందుకంటే ఆయన మొట్టమొదట ఎన్టీ రామారావు గారి సినిమాలోనే ఆయన మొట్టమొదటి పాట నన్ను దోచుకుందోబట్టే అనే పాటతో ఆయన ప్రవేశించిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఆయన వేలాది సినిమా పాటలు రాశారు చివరి వరకు కూడా. ఆ జన్మాంతం ఆయన నిజంగా రచనని చేస్తూనే ఉన్నారు. ఆయన చివరి వరకు కూడా చేస్తూనే ఉన్నారు. 2017 జూన్ 12న ఆయన అస్తమించేంత వరకు కూడా ఆయన నిరంతర కవిగా, నిరంతరం ఒక జనహృదయవాసిగా, అందరి మెప్పులు పొందుతూ సాగినటువంటి వ్యక్తి. అటువంటి మహనీయమైనటువంటి కవిని మనం మళ్ళీ చూస్తామని అనుకోలేం. ఎందుకంటే ఆయన జన్మించినటువంటి కాలంలో, ఆయన నడయాడినటువంటి కాలంలో మేము కూడా ఉన్నాం అనేటువంటి చెప్పుకోవడం కూడా ఒక గర్వకారణమైనటువంటి విషయం. అటువంటి అద్భుతమైనటువంటి మహాకవి, తెలుగువారు మర్చిపోలేనటువంటి ఒక గొప్ప తెలుగు తేజం విశ్వంభర కవి పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.